దేశంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగుపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో ఆయన దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. అయితే రాజీనామా తక్షణమే చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక రాజీనామా చెయ్యక తప్పలేదు. అంతకుముందు బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని తెలిపింది. అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతో పాటుగా పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టు చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా అందుకు అంగీకరించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో ఆయన దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. అయితే రాజీనామా తక్షణమే చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక రాజీనామా చెయ్యక తప్పలేదు. అంతకుముందు బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని తెలిపింది. అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతో పాటుగా పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టు చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది.